ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈరోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన ఎన్ఐటి, ఐఐటిలో సీట్లు సాధించిన విద్యార్థులకు ఆయన సన్మానం చేశారు. కేఆర్ గైడెన్స్ అండ్ కెరీర్ గైడెన్స్కి సంబంధించిన సంస్థ ద్వారా శిక్షణ పొందినటువంటి విద్యార్థులు ఐఐటీల్లో, ఎన్ఐటీలో సీట్లు సాధించారు. సుమారు 200 మంది విద్యార్థులు ఈ గైడెన్స్ ద్వారా వాళ్ళు సీట్లు సాధించినట్టుగా సంస్థ నిర్వాహకులు చెప్పారు. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు ఆయన సన్మానం చేసి అభినందించారు. కేఆర్ గైడెన్స్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి పనులను, సేవా కార్యక్రమాలని ఆయన అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఇట్లా పేద విద్యార్థులకు సేవ చేయడానికి ముందుకు రావాలని చెప్పి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వర్గంలోని విద్యా సరస్వతి దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా కొండపాక మండలం విజయదుర్గా భవాని, సంతాన మల్లికార్జున స్వామి దేవాలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అక్కడి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక సిద్దిపేట పట్టణంలోని పలు విగ్రహాలను కూడా ఆయన సందర్శించుకున్నారు. మండపాల్లోకి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఇక జహీరాబాద్కు సంబంధించి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. న్యాల్కల్ నుండి బీదర్ వెళ్ళేటువంటి రహదారిలో ఒక బైక్ని కారు ఢీకొన్న ఘటనలో 2 మృతి చెందారు. మరో 2కి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డటువంటి 2ని బీదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. జహీరాబాద్ పట్టణంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఒక వానరం విద్యుత్ షాక్తో మృతి చెందింది. ఆ మృతి చెందిన వానరానికి స్థానికులు అట్లాగే విద్యార్థులు కలిసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఊరేగింపు కూడా నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు.